నందమూరి బాలకృష్ణ నటించబోతున్న అప్కమింగ్ ఫిలిం విషయంలో ఓ న్యూస్ సంచలనమైంది. ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ న్యూస్ కి సంబంధించిన వివరాలను చూస్తే బాలయ్య 100వ చిత్రంగా క్రిష్ దర్శకత్వం చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అన్న విషయంలో హీరో నిర్ణయం తీసుకోవాలా, దర్శకుడు నిర్ణయం తీసుకోవాలా అనే డైలమాలో ఉంది. అయితే దర్శకుడు క్రిష్ ఇప్పటికే తనకి అందుబాటులో ఉన్న కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ని బాలయ్యకి సజెస్ట్ చేశాడు. కానీ బాలకృష్ణ మాత్రం వారందరినీ కాదని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి ఓటేశాడు. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న తన 100వ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించటం కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ఎందుకంటే లెజెండ్ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీపై బాలకృష్ణకి మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే తన 100వ సినిమాగా వస్తున్న చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాకి దేవిశ్రీ న్యాయం చేయగలడని బాలకృష్ణ భావిస్తున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ పై బాలకృష్ణ నిర్ణయం తీసుకోవడంతో డైరెక్టర్ క్రిష్ సైతం కామ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో దేవిశ్రీ ప్రసాద్ ని నేను వదిలేది లేదు అంటూ క్రిష్ దగ్గర చెప్పటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. బాలకృష్ణ ఓ టెక్నీషియన్ ని ఇలా నమ్మడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటున్నారు. పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవోణి. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.